ఈరోజు 'భైరవం' రిలీజ్ అయింది. ఆల్రెడీ 'బాయ్‌కాట్ భైరవం' అని వైసీపీ వాళ్ళు దీన్ని ట్రెండ్ చేశారు. హ్మ్. నిజానికి వైసీపీ వాళ్ళు చేయకపోతే దీనికింత బజ్ వచ్చేది కాదు. వైసీపీ వల్ల మంచి బజ్ వచ్చింది. తర్వాత 'మంచు మనోజ్' వల్ల కూడా కొంత బజ్ వచ్చింది. ఎందుకంటే 'మంచు మనోజ్' కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, 'శివయ్య' అని పిలవడం వీటన్నిటి వల్ల కూడా వచ్చింది. తను కూడా ఒక 7 ఏళ్ళు గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలో చేస్తున్నాడు. సో ఈ సినిమా ముందుగా కాస్టింగ్ చూసుకుంటే బెల్లంకొండ సాయి శ్రీనివాసు, తర్వాత నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధానంగా చేశారు. దాని తర్వాత అదితి శంకర్, ఆనంది, దివ్య పిల్లై ముగ్గురు ఈ ముగ్గురికి హీరోయిన్లుగా చేశారు. దాని తర్వాత వెన్నెల కిషోర్, జయసుధ ఇలాంటి కాస్టింగ్ అయితే ఉంది. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే దీన్ని విజయ్ కనకమేడల డైరెక్ట్ చేశాడు, రాధామోహన్ ప్రొడ్యూస్ చేశాడు. తర్వాత హరి వేదాంతం డిఓపిగా చేశాడు, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ చేశాడు. ఇక కథగా చెప్పాలంటే ఇది తమిళ్ రీమేక్, గరుడన్ అనే ఒక సినిమా రీమేక్. ఇది దాన్ని వీళ్ళు తీసుకొని తమిళ్ రీమేక్లో కొంత చేంజెస్ చేశారు. మామూలుగా తమిళ్ సినిమాలు ఎలివేషన్స్, ఇట్లాంటి సినిమాలు ఎలివేషన్స్ తక్కువ ఉండి కథకి స్క్రీన్ ప్లేకి ఎమోషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నిజానికి గరుడన్ చాలా మంచి హిట్ అయింది. 10 కోట్లలో తీస్తే దాదాపు 50-60 కోట్లు కలెక్ట్ చేసింది. అందుకని వీళ్ళు తీసుకున్నారు. ఇది తెలుగుకి ఎలా మలిచారు, తెలుగులో ఏమైనా మార్పులు చేశారు, ఎలా ఉందనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. సో ప్రధానంగా ఏంటంటే ఇది రూరల్ బ్యాక్డ్రాప్లో నడిచే స్టోరీ. ఒక ఊర్లో ముగ్గురు ఫ్రెండ్స్ అనుకోవచ్చు, వాళ్ళని ఫ్రెండ్స్ ఉంటారు. నారా రోహిత్ వాళ్ళ నానమ్మ, వాళ్ళ అధీనంలో గుడి ఉంటుంది. ఈ నారా రోహిత్కి చిన్నప్పటి నుంచి కూడా మంచు మనోజ్తో స్నేహం ఉంటుంది. మధ్యలో అనాథగా ఉన్న ఈ బెల్లంకొండ సాయి శ్రీనివాసం కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇలాగ ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. మామూలుగానే ఒక విలన్ ఉంటాడు. విలేజ్ కథ అంటే ఆ విలను ఈ గుడి భూముల మీద కన్నేసి పెడతాడు. ఇక దానికి సంబంధించిన పత్రాలు గుడిలో ఉంటాయి. సో ఇప్పుడు ఈ ముగ్గురు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు, ఈ ముగ్గురులో ఒకరు ద్రోహిగా మారారు, ఎవరు ఆ ద్రోహి, సో దానివల్ల ఏం జరిగింది, ఫైనల్గా ఎవరు చనిపోయారు, ఎవరు మిగిలారు, ఇది ఆ గుడిని భూముల్ని కాపాడుకున్నారా లేదా, ఇది బేసిక్గా స్టోరీ. అంటే ఇట్లాంటి కథలు కొన్ని వందలు బ్లాక్ అండ్ వైట్ నుంచి వచ్చేసాయి. నవళ్ళు అయితే లెక్కలైన నవల్స్ వచ్చాయి. గ్రామాల్లో ఒక భూస్వాము, ఒక పెత్తందొర ఉంటాడు, అతన్ని ఎదుర్కొనే దానికి ఎవరో ఒకరు ఉంటారు. సో వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది బేసిక్ కథ. కానీ ఏంటంటే దీంట్లో బిగినింగ్ అంతా కూడా మనకి తెలుగులో ఏమైందంటే ఎలివేషన్స్ ఎక్కువ ఇచ్చారు. బిగినింగ్ అంతా కూడా వీళ్ళ ఇంట్రొడక్షన్స్, ఈ ముగ్గురు హీరోల ఇంట్రడక్షన్స్, ఎలివేషన్స్ ఇవి ఇచ్చుకుంటా వెళ్ళారు. సో పరిచయాలు చేసుకుంటూ వెళ్ళారు. ఇంటర్వెల్ బ్లాక్ ముందు ఒక మంచి ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది. అక్కడ నుంచి ఈ కథ మోర్ థిక్ అవుతుంది, మోర్ కాన్ఫ్లిక్ట్ సీరియస్ అవుతుంది. సో అక్కడ నుంచి అనేక ఎమోషనల్ డ్రామాసు, ట్విస్ట్లు ఇవన్నీ పెట్టుకుంటా వెళ్ళారు. ఇది బేసిక్గా స్క్రీన్ ప్లే పరంగా తీసుకుంటే. అయితే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్గా విడగొడితే, ఫస్ట్ హాఫ్లో మనకి ఎక్కువగా మామూలుగా ప్రతి జనరల్గా ఉండే ఫార్ములా ఏంటి, ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్ ఇంట్రడక్షను, కామెడీ, పాట, ఫైటు ఇలా నడిచిపోతుంటుంది. అసలు కథ ఇంటర్వెల్కి ముందు రివీల్ అయ్యి తర్వాత సెకండ్ హాఫ్లోనే అసలు కథ ఉండడం అనేది జనరల్గా ఇండియన్ సినిమాలకు ఉండే ఒక ఫార్మేట్. ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటి ఫార్మేటే. సో సెకండ్ హాఫ్లోనే మనకి ప్రధానంగా కాన్ఫ్లిక్ట్ అంతా కూడా వస్తుంది. ఈ డైరెక్టరు మామూలుగా ఏంటంటే చాలాసార్లు రీమేక్లు చాలా కష్టం, ఎందుకంటే అక్కడ అనేక కారణాలు తిట్టాయి ఉంటుంది. అదే మ్యాజిక్ ఇక్కడ క్రియేట్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ థింగ్. అది కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఈ డైరెక్టరు కొన్ని రకాల చిన్న చిన్న చేంజెస్ చేశాడు, కానీ మేజర్గా దానికే కట్టుబడి ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బెల్లంకొండ శ్రీనివాస్ అంటేనే ఎలివేషన్ లేకుండా తన సినిమాలు ఉండవు. విపరీతంగా ఎలివేషన్స్ ఉండాలి. కొంతవరకు ఆ రాక్షసుడు మినహాయింపు అని చెప్పుకోవచ్చు. సో రెండోది ఏంటంటే అతనికి యాక్షన్ సినిమాలకి హిందీలో మంచి మార్కెట్ ఉంది. నార్త్ ఇండియాలో బెల్లంకొండ శ్రీనివాస్కి మంచి మార్కెట్, అప్పట్లోనే 7 నుంచి 10 కోట్ల వరకు అతని అక్కడ మార్కెట్ ఉండేది. సో అందుకని దీంట్లో కూడా మనం చూస్తే విపరీతమైన యాక్షన్ సీక్వెన్సెస్ కనిపిస్తాయి. అది ఒక్కోసారి కథకి అడ్డుగా ఉంటాయి. నిజానికి కథకి అంత బిల్డప్లు, అంత యాక్షన్ సీక్వెన్స్లు అవసరం లేదు. కథ ఏంటి, బేసిక్గా ఒక విలను గ్రామ గుడికి సంబంధించిన ఆస్తులను కాజేయాలనుకుంటే అలా అడ్డుకున్నారు.
దీనికి ఓన్ బిల్డప్లు ఎందుకు? అంత బిల్డప్లు అవసరం లేదు. దీన్ని కథగా జాగ్రత్తగా డీల్ చేసుంటే, మోర్ రియలిస్టిక్‌గా చేసుంటే చాలా ఎఫెక్టివ్‌గా ఉండేది. అట్లా కాకుండా ఎక్కువ బిల్డప్‌లు అనేది బేసిక్‌గా డైరెక్టర్ మరి హీరోల కోసం చేశాడా అని తెలీదు గానీ, అది మేజర్ ప్రాబ్లమ్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్స్ కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అయినాయి. ముఖ్యంగా వీళ్ళ ముగ్గురి మధ్య డ్రామా చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ ట్విస్ట్‌లు అవన్నీ కూడా వర్కౌట్ అయినాయి. కాకపోతే ఏందంటే ఓవరాల్ కథ ప్రిడిక్టబుల్‌గా ఉంది. అంటే మనం చాలా సార్లు ఇవన్నీ చూసేసి ఉంటాం కాబట్టి ఆడియన్స్ కొంత వరకు ప్రెడిక్టబిలిటీని సడన్ సర్ప్రైజ్‌ని డైరెక్టర్